అప్పట్లో డీ10 టైంలో ఎన్టీఆర్ గారి అవార్డు తీసుకున్నావు కదా! అవును. మళ్ళీ ఎప్పుడైనా కలిసావా? మళ్ళీ అంటే ఆయనే గుర్తుపట్టి ఎయిర్‌పోర్ట్‌లో ఎయిర్‌పోర్ట్‌లో. ఎయిర్‌పోర్ట్‌లో ఎన్టీఆర్ సార్ గుర్తుపట్టారు. నేను అసలు పిచ్చోనేనా ఆయన నన్ను గుర్తుపట్టడం ఏంటంటే, ఏదో న్యూ ఇయర్ పార్టీకో ఎటో ఎళ్తున్నారు. చాలామంది ఎళ్తున్నారు. రానా గారు, రాజమౌళి గారు, అనుష్క గారు చాలామంది ఎళ్తున్నారు. అయితే నేను ఇట్లా మిర్రర్ దగ్గర స్పెట్స్ అప్పుడే ఎయిర్‌పోర్ట్ మనకి ఈవెంట్ ఉంటే నేను ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నా. స్పెట్స్ చూసుకుంటూ ఉన్నా. గుర్తుపట్టారు. ఆయన రమ్మని అన్నారు. ఆ బాడీ గార్డ్స్ ఉంటారు కదా! వాళ్ళొచ్చి రారా అన్నారు. అంటే ఎవరన్నా ఏందన్నా ఆయన ఏమో ఇంత ఎత్తున్నాడు. ఏదన్నా అంటే ఇట్రా ఇట్రా అంటే పక్కకి తీసుకెళ్తే అక్కడ చూడంగానే ఎన్టీఆర్ సార్ ఉన్నారు. నేను అసలు చేతులు వణికిపోయినాయి. అంటే అక్కడంటే డాన్స్ చేసే మూడ్‌లో ఉన్నాను కదన్న. అక్కడ ఎన్టీఆర్ సార్ ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు అసలు నా మైండ్‌లో లేదు. ఇది కొట్టాలే. సంవత్సరం పాటు నేను కష్టపడిన నా కింద మా మాస్టరు, నా స్టూడెంట్స్ మా మా వోళ్ళు ఎంతమంది కష్టపడ్డారు.